టీడీపీ పార్టీలో చేరిన సినీ నటుడు నిఖిల్ త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిఖిల్ టీడీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా. 5 ఏళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావు జగన్ రెడ్డి? నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీ వేశా. నువ్వు ఒక్క డీఎస్సీ వేశావా? ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించావా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికం. మళ్లీ జగన్కు ఓటేస్తే అందరినీ గంజాయికి బానిసలను చేస్తాడని చంద్రబాబు అన్నారు. కొందరు అధికారులను అరెస్ట్ చేయగా తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ సమాధానం. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం.